నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ నేను మీ మధు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల కోసం తొక్కిసలాట జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఈ ఘటనలో 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా 40 మందికి గాయాలయ్యాయి వీరిలో చాలా మంది ఇంకా కోలుకోలేని పరిస్థితి నెలకొంది అయితే ఇందులో టీటీడీ నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు బాధితులను పరామర్శించి పరిస్థితిని చెక్కబెట్టే ప్రయత్నం చేశారు అనంతరం టీటీడీ చైర్మన్ ఈవోతో సమీక్ష నిర్వహించారు ఘటనకు గల కారణాలు ఏంటని అడిగి మరీ తెలుసుకున్నారు ఈ సమీక్షలో స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి హోంమంత్రి హాజరయ్యారు ఈ క్రమంలోనే టీటీడీ చైర్మన్ ఈవో మధ్య రగడ జరిగినట్టు తెలుస్తుంది వీరిద్దరి మధ్య కమ్యూనికేషన్ లోపం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్టు కూడా అర్థమవుతుంది వీరిద్దరిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకరినొకరు సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని హెచ్చరించారు ఈవో చైర్మన్ల మధ్య తలెత్తిన రగడపై సమీక్షకు హాజరైన మంత్రులు చూసి అవాక్కైనట్టు తెలుస్తుంది ఒక్క నిమిషం ఇక్కడ ఏం జరుగుతుందోనని షాక్ కు గురయ్యారు ఇలా ఉంటే టీటీడీ ఈవో శ్యామలారావుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో దూరం పెరిగినట్టు తెలుస్తుంది ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ విషయంలో చైర్మన్ ను సంప్రదించకుండా ఈవో స్వయంగా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తాను చైర్మన్ గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నట్లు అంతా ఈవోను నిర్వహిస్తుంటే అని ఒకంత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం అలాగే బిఆర్ నాయుడు చైర్మన్ గా వచ్చినప్పటి నుంచి తనను చిన్న చూపు చూస్తున్నారని ఏ విషయం కూడా నాకు చెప్పకుండానే నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ముందు బిఆర్ నాయుడు చెప్పుకుంటున్నట్లు సమాచారం దీనిపై ఈవో సీఎం ప్రశ్నించగా మీకేం చెప్పడం లేదు అన్నీ చెప్పే చేస్తున్నాను కదా అని బదులిచ్చినట్టు సమాచారం ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకేసి చైర్మన్ తన మనసులోని మాటను బయటపెట్టినట్టు సమాచారం ఏం చెప్పావు నాకు వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో నాకేమైనా చెప్పావా అని టీటీడీ ఈవోను సీఎం చంద్రబాబు ముందే అడిగినట్టు సమాచారం ఈ క్రమంలోనే మీరు మాకు అన్నీ చెప్పే చేస్తున్నారా అని చైర్మన్ను ప్రశ్నించినట్టు తెలుస్తుంది అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఇద్దరిని పిలిపించి వారించినట్లు సమాచారం అయితే ఇక్కడ మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది ప్రతిసారి వైకుంఠ దర్శనం టికెట్లు ఇచ్చే ప్రాంతంలో కాకుండా కొత్త కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది కొత్తగా టికెట్ జారీ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని సమీక్షించుకోవాలి కదా అని సీఎం చంద్రబాబు ఈవోను ప్రశ్నించారు నిబంధనలు అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించాలని నిలదీశారు అసలు ఎక్కడ అమలు చేశారు అని ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అలాగే ఇక్కడ ఏ ఆఫీసర్ను పంపించారు లెటర్ ఉందా ఆ లెటర్ నాకు చూపించండి అని అడిగారు అలాగే ఈ ఘటన జరిగి చాలా మంది ఇబ్బందులు పడుతుంటే మీరేం మాట్లాడుతున్నారు మీ పరిధి దాటి మాట్లాడుతున్నారా అని చైర్మన్ ను కడిగి పాడేశారు అయితే ఈ ప్రెస్టేషన్ ఎవరిపైన చూపిస్తున్నారని అడిగారు